హలో. పర్వాలేదే, ధైర్యంగానే ఫోన్ ఎత్తావు. భయపడతాననుకున్నావా? పోలీసుల్ని చూసి పారిపోవటానికి నేను నీలా పిరికివాణ్ణి కాదు. అవునో కాదో కాలం డిసైడ్ చేస్తుంది. బాబుని నాకు అప్పు చెప్పు, నేనేం చేయను. సరే, రేపు ఉదయం సెంట్ థామస్ చర్చి దగ్గర కలుద్దాం. ఏమ్మా, కొడుకొస్తాడు కదా అని వస్తే వీళ్ళు వచ్చారేంటా అని అనుకుంటున్నావా? మేము నీ ఫైనల్ టార్గెట్ అని జైల్లో అన్నావు. అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకని ముందే వచ్చాం. దేనికి? చావడానికా? కాదు, నిన్ను చంపడానికి. దిక్కులేని అనాథ శవమని రేపు గోవాలో అన్ని పేపర్లలో నీ ఫోటో ప్రింట్ చేయించడానికి. ఏంటే చూస్తారు? వేసేయండి. చూడండి, మీ అందరికి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. మీ ఆయుధాలు మీకే ఇచ్చేస్తాను. దమ్ముంటే కాల్చండి. లాక్ చేసినట్టుంది. రివాల్వర్ మనకిచ్చి షటర్ వేసిందంటే हेलो, इज इट पुलिस स्टेशन? मैं वास्को से बात कर रही हूँ. एक गैंग यहाँ बोरा शटलकोट में छुपी हुई है. लगता है मुझे ये लोग टेररिस्ट गैंग होगा. जल्दी जल्दी सारे एरिया को घेर लो. जल्दी करो, जल्दी करो. हम पुलिस बात कर रहे हैं. जो लोग अंदर हैं सब सावधान से सुनो. हे, పోలీసులు వచ్చినట్టున్నారు. మనకి ఇంకేం భయం లేదు. नहीं, हम नहीं निकलेंगे. हम टेररिस्ट गैंग हैं. आईएसआई के लोग हैं. ఐఎస్ఐ అంటోందేంట్రా? నువ్వు వినడం తప్పు. ఐపీఎస్ అని పరిచయం చేసుకుంటుంది. अगर आप लोग आगे आने की कोशिश की, मेरे पास तो रिमोट कंट्रोल है. बटन दबाते ही गोवा में जगह जगह बम फटेगा. लाखों लोग मर जाएंगे. अरे गोवा पुलिस, आप लोग बुद्धू हो, पागल हो, उल्लू का पट्टे हो. इतना बोलने पर भी आप लोग नहीं जाते. ये बात है जी? साहब साहब, वो लोग 4 लोग हैं. उनके पास वेपन्स भी है. वहीं शटर का चाबी मिला साहब. 3 कहने तक आप लोग पीछे हट जाओ, वरना हम बटन दबा देंगे. 1, 2,
2 3 పంతుల దగ్గర హిందీ నేర్చుకున్నా బాగుండేది. గోవాలో కుక్క చావు చచ్చుండేవాళ్ళం కాదు. इनके पास जो भी हथियार है वो सब ले लो. उनके साथ एक औरत भी है. నువ్వు చెప్పిందేమిటి, చేసిందేమిటి? నాకేం తెలీదు. వాళ్ళని నేను పిలిపించలేదు. నిజం సంభవి, నన్ను నమ్ము. మనిషి పాడి మీదకి ఎక్కేది ఒక్కసారి, మగాణ్ణి ఆడది నమ్మేది ఒక్కసారి. నువ్వు చచ్చినట్టు నన్ను చీట్ చేసిన రోజునే నీ మీద నమ్మకం నాకు చచ్చిపోయింది. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. చెప్పకపోతే నిన్ను నేను బ్రతకనివ్వను. నువ్వు అందుకనే వచ్చావని నాకు తెలుసు. నేను వాడితో మాట్లాడాను. లంచ్ టైంలో వస్తానన్నాడు. క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ పక్కనే వాడి స్కూలు. నువ్వు ఆ టైంలో అక్కడుండు, నేను వాడిని తీసుకొస్తాను. ఈసారి మాట తప్పితే గోవాలో కాదు, నువ్వు గోరీలో ఉంటావు. వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఎలా నచ్చ చెప్పుకుంటావో నీ ఇష్టం. బాబేడి అడుగో. విజు, విజు ఆగరా. విజు ఆగు. విజు, నీ అమ్మని నీకోసమే వచ్చానురా. ఆగరా విజు. విజు, 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 విజు ఆగరా. విజు, 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 నేను మీ అమ్మని. విజు, ఇంకో అరగంటలో ఈ కెఫిన్ బాక్స్ పూడ్చిపెడతారు. దాంతో శాంభవి ఐపీఎస్ మటాష్. वेल, बहुत अच्छा एक्ट किया. क्या नाम है तुम्हारा? छोटू सर. चल. एक्सक्यूज मी. यस. इस औरत आपके होटल में है? नहीं सर. సర్కిల్ మందు అయిపోయింది, 200 కొట్టు. ఎక్కడ దొరికావా నువ్వు? నీ కూతురు దొరక నేను టెన్షన్ పడుతుంటే మాటి మాటికి నీ మందుకోలేంటి? మన అగ్రిమెంట్ ఏంటి? మా అమ్మాయిని కనపడగానే నీకు నేను పట్టివ్వాలి. అప్పటిదాకా నేను అడిగినప్పుడల్లా నువ్వు నాకు మందు కట్టించాలి.
ఇప్పటిదాకా నీకు 100 బాటిల్స్ కొనిచ్చాను. వాటిని నేను దాచుకున్నాను ఏంటి? వరల్డ్ బ్యాంక్ అప్పులాగా 1 by 1 ఖాళీ అయిపోయినాయి. 200 కొట్టాను. ఇవ్వను. ఇవ్వకపోతే నీకు నాకు లింక్ కట్ అయిపోద్ది. పోనీ. అంతేనా? అంతే. లింక్ కట్. చీరాల్లో కొంటే బట్టల సీపు, మార్కాపురంలో అమ్మితే పలకల సీపు, గోవాలో దొరికితే మందు సీపు. హలో, ఐఎమ్ ఫ్రమ్ రైల్వేస్. అమ్మా తలెత్తు. నిన్ను పట్టిస్తే ఈ క్వార్టర్ బాటిల్ ఫుల్ బాటిల్ అయిపోద్ది. ఆ 1 2 కవర్, ఆ 4 2 కవర్, ఆ 1 2 కవర్, ఆ 1 బాటిల్ 2 బాటిల్ 3 బాటిల్ 1 బాటిల్ 2 బాటిల్. నేను అమ్మ దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చింది నగలు చీరలు కొనుక్కోవడానికి కాదు నాన్న, నా కొడుకు కోసం. ఒక తల్లిగా నా కొడుకు కోసం నేను ప్రాణాల మీద తెచ్చుకుంటున్నాను. ఒక తండ్రిగా నీ కూతురు కోసం మేలు చేయకపోయినా ఏడు మాత్రం చేయకు నాన్న. ఖాళీ ఖాళీ అయిపోయింది. ఇంకా తాగాలనుందా నాన్న? నా ఒంట్లో ఉన్న రక్తం నువ్వు ఇచ్చిందేగా. కావాలా? చెప్పు నాన్న. నారాయణ, నారాయణ, అటు తీసేయడమ్మా, నువ్వు పారిపో. నారాయణ, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నా కూతురు కనిపించింది. కనిపించినట్టే కనిపించి పారిపోయింది. ఎక్కడ? అటే అటు అటే పారిపోయింది. ఇదిగో సర్కిల్ దొరకగానే ఫుల్ బాటిల్ మందు ఇవ్వాలి. సంబయ్ వెళ్ళిపోమా, ఆ పోలీసులను పంపించేశారమ్మా, వెళ్ళిపోమా. నా కూతురు ఐపీఎస్ ఆఫీసర్ అని ఒకప్పుడు కాలర్ ఎగరేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్న నేను చూసి కాలర్ ఎగరేస్తానమ్మా. వెళ్ళిపో, నీ కొడుకుని కాపాడు. వెళ్ళిపో, వెళ్ళమ్మా, వెళ్ళిపో. శాంభవి, నీ తల్లి పసుపు కుంకాలు రాలిపోకూడదు అనుకుంటే లొంగిపో. సరెండర్. అమ్మా శాంభవి, నా గురించి ఆలోచించు. మందు తాగి చనిపోతాననుకున్నాను, ఒక మంచి పని చేసి చనిపోతా. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. వెళ్ళదు నారాయణ. పసుపు కుంకాల విలువ నీ కూతురికి బాగా తెలుసు. నీ మందుగోల భరిస్తూ నిన్ను తీసుకొచ్చింది నిన్నడ్డం పెట్టుకుని నీ కూతుర్ని పట్టుకోవడానికే.